హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. అనేసి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా చేశాను. నెక్స్ట్ చికెన్ పకోడా రైతా అండి. సో పిల్లలు ఈరోజు దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 750 గ్రామ్స్ బిర్యానీకి ఉంచాను. ఒక 250 గ్రామ్స్ నేను వచ్చేసి పకోడాగా చేశాను. సో చికెన్ బిర్యానీ వీడియో ఆల్రెడీ లింక్ ఉంది, మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో సింపుల్గా చేసేసాను. దానికని నేను ఇంకా మీకు ఇక్కడ కూడా చూపించట్లేదు ఏమి. మామూలుగా ఒక పక్కన బిర్యానీకి అంత మసాలా చికెన్ అంతా రెడీ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాను. కుక్కర్ పెట్టేసి మసాలాని వేసుకుని అల్లం పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పక్కన బిర్యానీకి రైస్ ఉడుకుతున్నాయండి. సో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసేసాను. సో చికెన్ కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉండాలండి. సో చికెన్ కొంచెం ఉడికింది అన్న తర్వాత 50% పైన ఉడికిన బిర్యానీ రైస్ ఉంది కదా, అది కూడా 50% అయిన తర్వాత పైన ఇలా మనం వచ్చేసి కింద చికెన్ అంతా ఉండాలి, పైన అంతా నేను రైస్ వేసేసాను పైన దమ్ముకి. సో పైన వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి, నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ కొంచెం లెమన్ టేస్ట్ కోసం వేసాను. సో దమ్ము కోసం అని నేను మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో ఫుల్గా ఉంచేసానండి. నెక్స్ట్ పావు కేజీ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం శనగపిండి ఒక స్పూను, హాఫ్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను. సో వాటర్ ఏం పోయకుండా అదే కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇలా నేను ఇది మ్యాగ్నేట్ చేసినప్పుడు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఈ రకంగా నేను వచ్చేసి పకోడా వేసేసుకున్నాను. చూసారు కదా, వేసేటప్పుడు హై ఫ్లేమ్లో, వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. సో అట్లా కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్గా వచ్చిన తర్వాత దీని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగిలిన చికెన్ కూడా ఇదే తరంగా వేసేసుకోవాలి. చికెన్లో వాటర్ పోయకుండా మొత్తం అదే కన్సిస్టెన్సీ లైక్ చూసారు ఎలా కలిపారో అలా. నెక్స్ట్ రైతా కోసం నేను వచ్చేసి 250 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసేమో చిన్న పీసెస్ కుకుంబరు, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఈరోజు స్పెషల్ రెడీ అయిపోయింది. రైతా, చికెన్ బిర్యానీ అండ్ పకోడా. నేను వచ్చేసి ఎప్పుడు బిర్యానీ ఆనియన్తో తింటాను, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్. సో నెక్స్ట్ వచ్చేసి పకోడా పెట్టినాను, నెక్స్ట్ రైతా అనేది. సో నీలో ధ్రువ్ కూడా పెట్టించేసాను, తింటున్నాడు, పిల్లలు కూడా, మా వారికి కూడా. సో నేను పెట్టేసుకున్నాను ఇంకా. సో ధ్రువ్ దగ్గరికి వెళ్ళేసరికి సగం తినేసి ఉంచేసాడండి. అలానే ఇంకా నేను కూడా తినేసాను. యాక్చువల్గా నేను మీ వీడియో షూట్ చేసేటప్పుడు లైటింగ్ ఏంటి మొబైల్ ఆఫ్ ఆన్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. చూస్తే నా బ్యాక్ సైడ్ వచ్చేసి విండో లైక్ ఓపెన్ ఉండడం వల్ల హాల్లో నుంచి, సో ఆ వెంటిలేషన్ క్లోజ్ చేసి ఓపెన్ అయ్యేసరికి అలా తెలుస్తుంది డార్క్నెస్. చూసారు కదా. సో మా డే వచ్చేసి ఇలా జరిగింది. మీరు మీ ఇంట్లో ఫ్యామిలీకి ఎలా స్పెండ్ చేస్తారు, మీరు మీ ఇంట్లో బిర్యానీ చేస్తే ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.